హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో వేడి వేడి ఎగ్ పులావ్ చేసుకున్నామండి. మా మమ్మీ చేశారు. సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో రెసిపీ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, టమోటో, ఆనియన్, హోల్ గరం మసాలా, స్పైసెస్, కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి 2 తీసుకున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కారం, పసుపు, ఉప్పు వేసి ఎగ్స్ని బాగా సాటే చేసుకున్నాను. ఎంత మంచిగా చేసుకోవాలంటే లైక్ ఫస్ట్ ఎగ్స్కి అయితే కాట్లు పెట్టాలి. సో దట్ ఆ కారం, ఉప్పు ఎగ్ లోపలికి వెళ్ళి మంచి తినేటప్పుడు మనకు మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో ఉప్పు, కారం, పసుపు వేసుకొని అలా 1 by 1 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా సాటే చేసుకోవాలి. స్పూన్తో సాటే చేసుకోకూడదు, విరిగిపోతాయి. సో మనం ఫిష్ పుల్స్ని ఎలాగైతే వేసిన తర్వాత ఇట్లా కదిలిస్తామో అలా కదిలిస్తే సరిపోతుంది. తర్వాత అవన్నీ తీసేసుకొని దానిలోకే కొద్దిగా ఘీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసాను. ఆ హోల్ గరం మసాలా స్పైసెస్ మంచిగా వేగి మంచి అరోమా బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు మిర్చి వేసుకొని ఆనియన్ కూడా వేసుకొని బాగా సాటే చేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక టమోటో, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా టమోటో సాఫ్ట్ అయ్యే వరకు వేగించుకోవాలి. తర్వాత అందులోకి పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఎంటీఆర్ గరం మసాలా, నేను ఎంటీఆర్ గరం మసాలా వాడుతున్నాము, అది వేసుకున్నాము. తర్వాత బిర్యానీ మసాలా, మా ఇంట్లో ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఉంటే అది యూజ్ చేస్తున్నాను, అది ఒకటి. అవన్నీ వేసుకొని మసాలా మొత్తం ఆ గ్రేవీకి పట్టేలాగా కొంచెం సాటే చేసుకోవాలి. తర్వాత మగ్గేసి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని మనము 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ నేనైతే దీనికి వెసరు పెడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే రైస్ని మగ్గిస్తారు, నేను రైస్ వేసి తిప్పుతారు గ్రేవీలో. నేను అలా కాదు, జస్ట్ వాటర్ వేసుకొని సాటే చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసాను. తర్వాత కొద్దిగా రైస్ దగ్గరికి పడుతున్నప్పుడు మనం ఏవైతే సాటే చేసుకునే మిక్స్ అవి వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుంటే ఒక 5 minutes వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో